ఈరోజు మంచిరాజు సుబ్బలక్ష్మి గారు కూర్మా తయారు చేస్తున్నారు. అయితే నేను ఇప్పుడే బయట నుంచి సిటీ నుంచి వచ్చాను. వీడియో తీయడానికి కుదరలేదండి. ఆఖరి ప్రాసెస్ ఏమిటో వారు చెప్తా అన్నారు. నన్ను చెప్పమన్నారు. భగవద్గీత చదువుకుంటున్నారు, నన్ను చెప్పమన్నారు. ఒక 5 ఉల్లిపాయలు అవి మెత్తగా ముక్కలు చేసి ముందు మిక్సీలో ఎండుమిరపకాయలు, ఉల్లిపాయలు, మరి గసగసాలు వగేరా మసాలా దినుసులన్నీ వేసి మిక్సీలో రుబ్బారు. ఆ తర్వాత వేరే ఉల్లిపాయ ముక్కలుగా కోసారు. కోసిన తర్వాత ఇందులోనూ కాశ్మీరా కూడా మిక్సర్ చేశారు కొద్దిగా. ఆ తర్వాత బంగాళదుంపలు ముక్కలు కోసారు. మీకు తెలుసున్నదే కదా, పసుపు వేశారు, మసాలా పొడి వేశారు కొద్దిగా. ఆహా, సుగంధ పరిమళం మంచి వాసన వస్తుందండి. బంగాళదుంపలు ముక్కలు వేశారు. ఇది బాగా కొద్దిగా పక్వానికి వచ్చి ముందు 10 నిమిషాల ముందు గట్టి పెరుగు వేశారు. గట్టి పెరుగు. ఇప్పుడు జీడిపప్పు రెడీగా ఉంది. ఇదిగోనండి, జీడిపప్పు వేస్తాను. కాసేపు నాకు నన్ను ఏమన్నారు, వారు భగవద్గీత చదువుకుంటున్నారు. మా అర్థాన్ని ఇంతకంటే అమావాస్య గడియలు వస్తున్నాయి కదా, ఆ చేత ప్రతి అమావాస్యకు వచ్చే ముందు రోజు భగవద్గీత పారాయణ చేస్తాను. కొత్తిమీర అందుబాటులో లేదండి, వేళ ఆదివారం మార్కెట్ కదా, తెస్తాను. ఇదండి, కొద్దిగా నూనె యాడ్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. చేస్తాను. అయిపోయిందా? అయ్యి కొద్దిగా ఇందులో నూనె వేయి, నీ పారాయణ అయిపోతే. కొద్దిగా నూనె చుక్క వేయి, కొద్దిగా. ఇప్పుడు వరకు పారాయణ చేసుకుంటున్నారండి, ఇప్పుడు వచ్చారు, నూనె వేస్తున్నారు ఆవిడ. చాలు. ఇప్పుడు ఈ చేత్తో జీడిపప్పు యాడ్ చేసి చూసారండి, గుమ్మగుమ్మలాడుతూ బంగాళదుంప కూర్మా. ఓకే. ఇందాక రుచి చూసానండి, ఉప్పు కారం అన్నీ సరిపోయి ఏం అక్కర్లేదు. ఉప్పు తక్కువ తినకుంటున్నారు కదా. ఇదండి బంగాళదుంప కూర్మా. కొద్దిగా వెళ్ళారా? దాని మీద వేసాను ఉప్పు కారం చూసి చెప్పు. సరిపోయిందా? చాలా బాగుంది. బాగుందా? బాగా చేసావు. నేను ఆఖరి చెయ్యి వేసానండి, అన్నీ వారే చేసింది, ఆవిడే చేసింది. ఇదిగోనండి ఆనక. నేను తింటాను, మీరు రుచి ఎలా ఉందో చెప్పండి. చిన్న కామెడీ అన్నమాట. బంగాళదుంప కూర్మా సుబ్బలక్ష్మి గారు వంటకం. దాంతో ఈవేళ ఏం చేస్తుంటే తిరుపతి సాంబార్ పెడుతోందండి. తిరుమల తిరుపతిలో వేస్తారు ఆ సాంబార్. ఇదిగోండి ప్రాసెస్ జరుగుతుంది. అదిగో శుభం జయం. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి. ఆహార దేవత వంట దేవతాభ్యం నమః. శుభం. కట్టేసాను.